డాలర్ల పంటగా రైతుల ఇంట సిరులు కురిపించే ఆక్వా సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో ఏపీ నుంచి ఎగుమతులు నిలిచిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆక్వా రైతులు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన నౌకలు నిలిచిపోయాయి. ఒకవైపు సరుకు ఎగుమతి నిలిచిపోవడం, మరోవైపు కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు రైతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఆక్వా రంగంపై పడింది. చూస్తే కనుక ఏపీ నుంచి కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఎగుమతులు నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పోర్టులు కానీ వీటి కానీ ఎగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై మాట్లాడింది కూడా ఆక్వాకి సంబంధించి చూస్తే కనుక రైతు సంఘం నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ట్రంప్ సుంకాలు 50% నుంచి 18% తగ్గించామనే పేరుతో చేయడం వల్ల దీని ఆధారంగా మళ్ళీ ఆక్వా ఎగుమతులు పెరుగుతాయి, కాస్త లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అటు ప్రభుత్వాలు చెప్పి రైతులు కూడా భావించారు. కానీ ఈరోజు ఇరాన్తో ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో, అమెరికా చేస్తున్న యుద్ధం ఫలితంగా మొత్తం ఆక్వా ఎగుమతులన్నీ కూడా ప్రధానంగా రొయ్యలు ఎగుమతులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఏటా దాదాపు 8 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల్ని మనం రొయ్యల్ని మనం ఎగుమతి చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా 50% వరకు అమెరికాకి, 30% చైనాకి, 20% యూరోప్ కంట్రీస్కి, ఇట్లా గల్ఫ్ కంట్రీస్కి కూడా మనం ఎగుమతులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఎప్పుడైతే జలసంధి మూసేసిన పరిస్థితి ఉందో, ఈ నేపథ్యంలో కంటైనర్లు నిలిచిపోవడం, ఎక్కడికక్కడ ఓడలు నిలిచిపోవడంతో ఇప్పటికే ఉన్న ధరల్ని మరింత తగ్గించేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ రొయ్యల ధరలు కిలోకి 20 రూపాయల పైగా వ్యాపారులు తగ్గించేశారు. అంటే ఇవాళ జరుగుతున్న యుద్ధాన్ని చాకుగా చూపి వాస్తవంగా చెప్పాలంటే అవి రైతుల నుంచి రొయ్యలు సేకరించి వాటిని నిల్వ చేసుకుని తర్వాత మనం ఎగుమతులు చేసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా ఈరోజు ఆ ఎగుమతులు నిలిచిపోయిన పేరుతోటి వాళ్ళు ధరలు తగ్గించేస్తామన్నారు. దీనివల్ల ఆక్వా రైతులు మరింతగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆక్వాకి సంబంధించినటువంటి పుస్తే కనుక పూర్తిగా సాగు మొత్తం కూడా సంక్షోభంలో కూరిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు ఎగుమతులు నిలిచిపోవడం, పూర్తి స్థాయిగా ఉన్నటువంటి అయితే స్టోరేజ్ సంబంధించినటువంటి కంటైనర్లకు సంబంధించినటువంటి రుసుములు అయితే అవి కూడా పెరగడంతో తీవ్ర సంక్షోభం ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే చూస్తే కనుక గతంలో విధించినటువంటి ట్రంప్ సుంకాల ప్రభావంతో అక్కడి నుంచి ఆ ప్రభావం నుంచి కోలుకున్నటువంటి రైతులు కూడా చూస్తే ఇప్పుడు మళ్ళీ మరోసారి వారి ఎఫెక్ట్తో కూడా తీవ్ర నష్టపోయే ప్రభావం ఉంది. పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు సంబంధించినటువంటి ఆదుకోవాలని చెప్పి కూడా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేసిన బస్సు కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.